ఆర్థిక వ్యవహారాలు సున్నితత్వంతో కూడినవి. ఆర్థికంగానే ఆలోచించాలి గానీ, దాంట్లో వేరే కోణంలోకి పోతే ప్రమాదం ఎవరంటే, ఆ సున్నితత్వాన్ని దాటినోడికే ప్రమాదం. అమెరికా ఆ దిశగా అమెరికా ఫైనాన్షియల్ యాస్పెక్ట్స్‌ని వెపనైజ్ చేస్తుంది. రష్యాకి, ఇరాన్‌కి స్విఫ్ట్ సిస్టమ్ తొలగించడం లాంటి దాంతో ప్రపంచంలోని అనేక దేశాలు ఒక్కసారి ఎలర్ట్ అయిపోయినాయి. డాలర్‌ని వదిలేసి బంగారం మీదకు పడుతున్నాయి. ఇదివరకు ప్రతి ఒక్కళ్ళు ఎన్ని డాలర్లు నిల్వ ఉంచుకుంటే అంత గొప్ప అన్నటువంటి కోణంలో వాళ్ళ సంపాదనతో డబ్బులు మిగిలిన వాటన్నిటితో డాలర్లు దగ్గర పెట్టుకునేవాడు. ఎందుకు? డాలర్ విలువ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది కాబట్టి. అట్లాంటి డాలర్లని పక్కన పెట్టేసి గోల్డ్‌ని మార్కం కిందకి పెట్టుకుంటున్నారు. అట్లాగే ఎవరి రూపాయల్లో వాళ్ళే వ్యాపారాలు బిగిన్ చేశారు. ఎందుకని? అమెరికా దాన్ని వెపనైజ్ చేస్తుంది తమ ఆర్థిక వ్యవహారాలని అన్నటువంటి. ఇప్పుడు క్రమంగా రూట్ మారుతుంది. యూరోపియన్ యూనియన్ ఎట్లయితే అమెరికా తలతెక్కకి చిరాకు పుట్టి యూరో పెట్టుకుందో,